ఫస్ట్ ఆఫ్ ఆల్ రాఘవ్ చెడ్డాను సస్పెండ్ చేయడం అంటే ఆమ్ ఆద్మీ పార్టీలోనే ఉన్నాడు అన్న. ఇప్పుడు కూడా ఆమ్ ఆద్మీ పార్టీలోనే ఉన్నాడు. 11 సంవత్సరాలుగా 12 సంవత్సరాలుగా దాదాపుగా తను వచ్చేసి ఒక 22 సంవత్సరాలు ఉన్నప్పుడే పార్టీలోకి వచ్చాడు. పార్టీలో వచ్చేసి చదువుకున్న పర్సన్. అదే విధంగా వచ్చేసి యువతకు వచ్చేసి అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి తనకు వచ్చేసి జల్ బోర్డు చైర్మన్ గా ఇచ్చారు. అదే విధంగా ఎమ్మెల్యేని చేసిర్రు, పార్లమెంట్ మెంబర్ చేసిర్రు, పంజాబ్ లో వచ్చేసి అడ్వైజర్ గా చేశారు. సో ఇవన్నీ ఎందుకు చేశారు? సో నువ్వు వచ్చేసి ఎదగాలి, అదే విధంగా పార్టీకి కూడా సపోర్ట్ చేయాలి అని చెప్పేసి అన్నట్టుగానే ఇచ్చారు. సో అవకాశం వచ్చినప్పుడు పార్లమెంట్ లో మరి ఇన్ని సంవత్సరాల నుంచి వచ్చేసి నువ్వు పార్లమెంట్ మెంబర్ గా ఉన్నప్పుడు పార్టీ మాది వచ్చేసి అపోజిషన్ పార్టీ. సో అన్ని సమస్యల మీద మాట్లాడమని చెప్పారు. బీజేపీ వచ్చేసి మేము బీజేపీ రూలింగ్ లో ఉందంటే మేము ఎగైనిస్ట్ గా ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే ఓన్లీ ఆమ్ ఆద్మీ పార్టీ. మరి ఈ రోజున చూసుకుంటే ఈ 3 నెలల నుంచి ఓన్లీ ఏంటిది సమోసా మాత్రమే కనబడుతుందా ఈయనకి? ఇన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు ఏదైతే బీజేపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు చేసిన వాగ్దానాలలో ఒక్కటి కూడా నెరవేర్చలే. ఆ సమస్యల మీద మాట్లాడమని చెప్పారు. మూడు సంవత్సరాల కిందట మా పార్టీ లీడర్లందరినీ జైల్లో వేసినప్పుడు దాంట్లో తిన పేరు కూడా ఉన్నప్పుడు లోపల మాట్లాడుకొని బీజేపీకి తొత్తుగా పోయి నన్ను కేసులో పెట్టొద్దు, నన్ను పక్కకు తప్పించండి, నేను వచ్చేసి మీ పార్టీకి అగైనిస్ట్ గా మాట్లాడను, ఆమ్ ఆద్మీ పార్టీకి సపోర్ట్ గా మాట్లాడను అని చెప్పేసి నువ్వు లోపల వచ్చేసి కుట్ర పన్నేసి ఏంటిది పార్టీ బీజేపీ పార్టీ తొత్తుగా పోయి నువ్వు వచ్చేసి ఈ రోజున వచ్చేసి వాళ్లకు తొత్తుగానే మాట్లాడుతున్నావు తప్ప ఈ రోజు వరకు ఆమ్ ఆద్మీ పార్టీకి నువ్వు సపోర్టుగా మాట్లాడలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్లు వచ్చేసి జైలుకు పోయినప్పుడు నువ్వు మద్దతుగా కూడా మాట్లాడలేదు. అప్పటి నుంచి ఓన్లీ నువ్వు సొంత రాజకీయంగా స్వతహాగా ఎదగాలి అనే దాంట్లో 3 సంవత్సరాల నుంచి పార్టీ ఆఫీస్ కూడా దొక్కలేదు. పార్టీ దాంట్లో దేని మీద నువ్వు మాట్లాడలేదు. సో ఈ రోజున ఎట్లా అయితే ఈ 3 సంవత్సరాలలో ఈ ప్రాబ్లం అవుతుంది, నన్ను తీసేస్తారేమో అని ఒక భయంతోని నువ్వు ఒక యాక్టివ్ గా వచ్చేసి ఈ 3 నెలల నుంచి నువ్వు పిఆర్ ని పెట్టుకొని సమస్య మీద మాట్లాడినావు. మరి ఇదే సమోసా మీద ఒక మినిస్టర్ మొబైల్ డేటా గురించి కూడా అద్భుతంగా నేను ఏమంటున్నా అంటే మొబైల్ మంచి పేరు వస్తుంది ఉద్దేశంతో మీరు కుట్ర అన్నారు అనేది చాలా మంది ఆరోపిస్తారు. నేనేమంటున్నా, ఇప్పుడు అపోజిషన్ లీడర్ గా ఉన్నప్పుడు ఎప్పుడు గాని బీజేపీ ప్రభుత్వం చేసే కుట్రలను కూడా నువ్వు బయట పెట్టాలి. బీజేపీ చేసే ఈ రోజున వచ్చేసి ఇదే 3 నెలల్లో వచ్చేసి మనకు నెల కిందనే వచ్చేసి ఏంటిది గ్యాసు, అదే విధంగా వచ్చేసి పెట్రోల్ మీద సమస్య జరిగింది. దాని మీద ఎందుకు మాట్లాడలేదు? ఇదే రాఘవ్ చడ్డాను మీరు మాట్లాడండి అని చెప్పాము. ఇది బీజేపీ ఎగనిస్ట్ కాబట్టి నువ్వు మాట్లాడలే. ఈ సమస్య మీద మాట్లాడవు. డాలర్ గురించి మాట్లాడవు, మాట్లాడవు. ఓన్లీ కార్పొరేట్ కి సంబంధించిన వాళ్ళు. ఎందుకంటే బీజేపీకి ఎగనిస్ట్ మాట్లాడితే నాకు ప్రాబ్లం అవుతుంది, జైల్లో తీసుకుపోయి పెడతారు. అందుకే ఈ భయంతోనే అవి మాట్లాడవు. నార్మల్ గా ఏం చేయ ఓన్లీ కార్పొరేట్ లెవెల్ వాళ్ళకి సంబంధించిన మాట్లాడితే అది చేస్తారు, చెయ్యరు. దానికి మించి నాకు పెద్దగా సమస్య రాదు. అదే నేను వచ్చేసి బీజేపీ ప్రభుత్వానికి ఎగనిస్ట్ గా మాట్లాడితే నన్ను ఖచ్చితంగా జైల్లో పెడతారని భయపడి నువ్వు పెట్రోల్ గురించి మాట్లాడవు, డీజిల్ గురించి మాట్లాడవు, డాలర్ గురించి మాట్లాడవు, ఈ 15 లక్షలు వేస్తాన దాని గురించి మాట్లాడవు. ఈ మణిపూర్ లో జరిగే వచ్చేసి దాని మీద మాట్లాడమంటే దాని మీద కూడా ఈ రోజు వరకు మాట్లాడలే. అదే విధంగా వచ్చేసి 50 నుంచి 60 వేల మంది మిస్సింగ్ అయిపోయారు ఈ నార్త్ ఇండియాలో. అది బీజేపీ ప్రభుత్వమే చేస్తుందని చెప్పేసి దాని మీద కూడా మాట్లాడు అంటే ఇప్పటిదాకా మాట్లాడలే. నువ్వు ఎప్పుడు గాని ఈ రోజు వరకు బీజేపీ ప్రభుత్వానికి ఎగైనిస్ట్ గా మాట్లాడలేదు. ఇవన్నీ కూడా మాట్లాడు సమస్యలు. నిన్న వచ్చేసి మీకు ఒక పార్లమెంట్ లీడర్ గా పంపించినప్పుడు ప్రతి సమస్యల మీద పోరాడు అని చెప్పారు తప్ప నువ్వు ఓన్లీ ఈ 3 సంవత్సరాల నుంచి ఇంటర్నల్ గా జరుగుతుంది, నన్ను బయటకు పంపించేస్తారు ఒక భయంతో నేను జనాలలో ఉండాలి, ఎలా ఉండాలి అనే దాంట్లో ఒక అక్కసుతోని ఒక ఫ్రీ ప్లానింగ్ తోని ఈ రోజు పిఆర్ ని పెట్టుకొని ఈ సమస్యలు జనాల సమస్యల గురించే మాట్లాడినా అంటే సమోసా డైలీ పోయి మనం వచ్చేసి ఎయిర్పోర్ట్లలో సమోసాలు తినట్లేదు. మనకు డైలీ కావాల్సింది ఏంటిది డీజిల్ వాడుతున్నాము. రెగ్యులర్ గా వచ్చేసి తిండి తినాలంటే గ్యాస్ కావాలి. మరి వీటి మీద మాట్లాడని చెప్పేసి పార్టీ చెప్పినప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడవు? అంటే దీని మీద మాట్లాడితే వచ్చేసి ఇది సమస్య కదా, ఇది అందరికి సమస్య కదా, ఇది అందరి సమస్యనే, దీని మీద ఎందుకు మాట్లాడలేదు? దాని వల్లనే వచ్చేసి బీజేపీకి అగైనిస్ట్ గా అయ్యే వాటి గురించి నేను మాట్లాడను అన్నట్టుగా బీజేపీకి తొత్తుగా ఉంటున్నాడు అనే దాంట్లోనే పార్టీ వచ్చేసి అన్ని సమస్యల మీద మాట్లాడండి. ప్రజల సమస్యలు మాట్లాడాల్సింది మన ఆపోజిషన్ లీడర్సే కాబట్టి నువ్వు ఓన్లీ ఏంటిది నీకు ఇబ్బంది లేని సమస్యల మీద మాట్లాడతా అంటే కుదరదు. పార్టీ అన్ని సమస్యల మీద మాట్లాడాలని చెప్పేసి నీకు ఒక లీడర్ గా ఇచ్చింది అవకాశం, నువ్వు దాన్ని ఉపయోగించుకోలేదు. ఈ రోజున ఏంటిది మన రాఘవ్ చడ్డా అంటే ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ అని వచ్చింది తప్ప ఆయన వచ్చేసి
చార్టర్డ్ అకౌంట్ గా వచ్చేసి తను పెళ్లి చేసుకోలేదు. ఒక లీడర్ గా ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ అనే పెళ్లి చేసుకుంది. ఈ రోజున నువ్వు అన్ని రకాలుగా ఆమ్ ఆద్మీ పార్టీని వాడుకొని ఇంత ఎదిగిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీకి నువ్వు వచ్చేసి అండగా ఉండవు. ప్రజల సమస్యల మీద నువ్వు అండగా ఉండవు. ఓన్లీ వచ్చేసి నన్ను నేను కాపాడుకోవడానికి బీజేపీకి మద్దతుగా ఉండుకుంటూ బీజేపీకి సంబంధించిన మాటలు నేను మాట్లాడను, బీజేపీ ఎగైనిస్ట్ గా నేను మాట్లాడను అని చెప్పేసి సమస్యల మీద మాట్లాడుతూ ఈ రోజు తనని ఫ్లోర్ లీడర్ నుంచి తప్పించారు తప్ప ఆమ్ ఆద్మీ పార్టీలోనే ఉన్నాడు. ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకా తనకు ఛాన్స్ ఇస్తుంది, తను మారుతాడు అని చెప్పేసి. 3 సంవత్సరాల నుంచి పార్టీకి రాకుండా నీకు ఇన్ని అవకాశాలు ఇచ్చిన పార్టీ ఆఫీస్ కి ఇప్పటిదాకా రాదు. పార్టీ లీడర్లతో మాట్లాడకుండా నువ్వు బయట తిరుగుకుంటా నువ్వు అక్కడ పోయి కనీసం వచ్చేసి పార్టీలో ఒక టీం ఉంటది అన్న, ఆ టీం తో ఎందుకు మాట్లాడవు? నువ్వు ఈ సమస్యల మీద మాట్లాడుతున్నావు అని చెప్పేసి నువ్వు మాట్లాడమని నీకు చెప్పినా నువ్వు మాట్లాడవు. టీమ్ లో కలవకుండా చేస్తున్నది అధిష్టానం అనే ఆరోపణ కూడా అన్న 3 సంవత్సరాల నుంచి పార్టీ ఆఫీస్ కి రమ్మని చెప్పేసి పిలిచినా కూడా రావట్లేదు. నువ్వు ఇప్పుడు 3 నెలల్లో నువ్వు ఇంత పాపులారిటీ అయినంటే మరి 3 నెలలు కాదు, ఇప్పుడు 11 సంవత్సరాలుగా తను వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నాడు. మరి ఇప్పటిదాకా ఎందుకు మాట్లాడలేదు పార్టీ సమస్యల మీద? ఇప్పటిదాకా ఎందుకు వచ్చేసి ప్రజల సమస్యల మీద మాట్లాడలేదు? ఈ బీజేపీ ప్రభుత్వం ఏదైతే వచ్చేసి వాగ్దానాలు చేసి ఇవన్నీ చేయకుండా ఈ జుమ్లా మాటలు చెప్పినప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేదు? ఈ రాఘవ్ చడ్డా ఆమ్ ఆద్మీ పార్టీలోనే ఉన్నాడు కదా, ఎందుకు మాట్లాడలేదు? మరి ఈ రోజున వచ్చేసి నిన్ను నువ్వు ఎదడానికి రేపు పొద్దున మనందరం చూస్తాము. తను బీజేపీలోకి వెళ్తాడు, బీజేపీ తొత్తు, బీజేపీకి వచ్చేసి బీజేపీ చెప్పినట్టుగానే ఇప్పుడు ఒక తోలు బొమ్మ లాగా ఆడుతున్నాడు కాబట్టి ఈ విధంగా ఆడుతున్నాడు. రేపు పొద్దున మనందరం చూడబోతున్నాం. ఇది ప్రజలకు లేట్ గా అర్థమైతుంది. అంటే ప్రతి ఒక్కటి చూసేదంతా మన కళ్ళతో చూసేది నిజం కాదు అన్నట్టుగా ప్రతి ఒక్కటి అర్థమైతుంది. ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చేసి ప్రజల సమస్యల మీదనే మాట్లాడుతుంది, ప్రజల కోసమే ఉంటుందని చెప్పేసి అందరికీ తెలుసు. అందుకే కదా మనం కట్టే ట్యాక్స్లకి మనకు వచ్చేసి విద్యా వైద్యం కావాలి అనే దాంట్లో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసింది కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఒకటే, అది కేజ్రీవాల్ గారే. కేజ్రీవాల్ గారికి ఏ రాఘవ్ చడ్డా వచ్చేసి అపోజిషన్ కాదు, ఏ రాఘవ్ చడ్డా సమానం కాదు. రాఘవ్ చడ్డా అనే పర్సన్ ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చేసి తనకు పేరు ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా తనకు పేరు వచ్చింది తప్ప రాఘవ్ చడ్డా ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి ఏమీ పేరు రాలేదు. దీని వల్ల మా కేజ్రీవాల్ సారికి గాని అదే విధంగా వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీకి నష్టం ఏమీ కాదు. ఎప్పుడైతే ఈ బీజేపీ ప్రభుత్వం కుట్రలతో మా పార్టీని వచ్చేసి జైల్లో పెట్టినప్పుడు ఈ రోజు ఏ కేసులు లేవని ఆధారాలు లేవని కొట్టేసినట్టే ఇది సమస్య కూడా రేపు పొద్దున బయటికి వస్తుంది. అప్పుడు తనేం చేశాడు, రాఘవ్ చడ్డా అనే పర్సన్ ఏం చేశారని బయటికి తెలుస్తుంది.